పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు ప్రవర్తనకు నిరసనగా న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కోర్టు భవనాన్ని మార్చమని కలవటానికి వెళ్తే హేళనగా మాట్లాడారని నిరసన తెలిపారు. జిల్లా కోర్టు భవనాన్ని రాఘవాపురంలో కాకుండా పెద్దపల్లి టౌన్లోనే కట్టిస్తామని ఎలక్షన్ ముందు మాకు అఫిడవిట్ రాసి ఇచ్చిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని హేళనగా మాట్లాడటం కరెక్ట్ కాదని వాపోయారు న్యాయవాదులు. We want justice. We want justice. We want justice. We want justice. కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది. మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది. మేమే కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఆయన ఓట్లు వేయించి ఆయన గెలుపులో మేము కూడా మా పాత్ర ఉండేది. ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్దపల్లి స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్ గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాధ్యత ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది. మీరు ముందే మాకు ఇచ్చింది కదా మాట, మేము మీ దగ్గరికి వచ్చింది కాదు, మా శిబిరం దగ్గరికి వచ్చిండ్రు. మీకు అనుకున్న కాన్నే మేము కోర్టు కట్టిస్తానన్నారు. ఈ విషయం ఏమిటి అని అంటే దాని మీద కొద్దిగా ఆయన రాసి అయిపోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు. ధాన్యం మార్కెట్ ఇవ్వాలని అనుకుంటే చెప్పు తీసుకొని కొడతారు. ఎవరిని? నన్ను. అంటే ఎమ్మెల్యే గారిని చెప్పు తీసుకొని కొడతారు అంటే యావత్ పెద్దపల్లి నియోజకవర్గాన్ని చెప్పుకొని కొడతారు అని అర్థం. మాకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టయితే ఈ ధాన్యం మార్కెట్ ను అదే రాఘపూర్ ఏరియాకు మరల్చండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఏదైతే జిల్లా కోర్టును జిల్లా కేంద్రంలో ఇస్తానని మీరే వచ్చి మీ అఫిడవిట్లో చెప్పి మీ ఎలక్షన్స్ కోసం వాడుకొని మళ్ళీ ఇప్పుడు మేము పోతే జాగలేదు. ఇక్కడ మార్కెట్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్కి ఇచ్చిర్రు, సబ్ స్టేషన్కి ఇచ్చిర్రు. ఇన్ని ఇచ్చినప్పుడు ఉన్నారు అన్న. మరి మీరు ఎందుకు ఆ మాట ఇచ్చిరంటే అప్పుడు నేను అనుకోలేదు, అప్పుడు నేను సర్వే చేయలేదు, నేను ఊహించలేదు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడామా?